వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా లక్ష్యం చేరుకోవాలంటే ఒక గోల్ పెట్టుకోమని చెప్తారు. గోల్స్ అందరూ పెట్టుకుంటూ ఉంటారండి. కానీ దాన్ని చేరుకోవడంలోనే వెంటనే కొంతమంది రీచ్ అవుతారు, కొంతమంది రీచ్ కాలేకపోతారు, మధ్యలోనే ఆపేస్తారు, గోల్స్ మార్చేసుకుంటారు. మనం పెట్టుకున్న గోల్ని కరెక్ట్గా అందుకోవాలి, అక్కడికే మన ప్రయాణం వెళ్ళాలి, జరగాలి అని అనుకుంటే ఎలాంటి ప్రయత్నం ఉండాలి? ముందు గోల్ సెట్ చేసుకునేటప్పుడు నేనేమిటి అనేది ముందు నాకు తెలియాలి ఫస్ట్. అంటే ఎట్లా రమ్మగారు? ఇప్పుడు నేను ఓ ఇంటర్మీడియట్ పిల్లాడు అనుకో, ఇంటర్మీడియట్ పిల్ల ఐఏఎస్ అనుకో, ఐఏఎస్ అవ్వాలి. మొదట నా అకాడమిక్స్, నా ఓపిక, మా నాన్న యొక్క సత్తా, అంత మటుకు నన్ను ఎక్కిచ్చే వరకు మా నాన్న నన్ను గొప్ప అవ్వగలడా, నాతో పాటు నడవగలడా, చాలా ఇంపార్టెంట్. లేదా కాదు ఇంకా ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఫైనాన్షియల్గా, అదే కదా మీరు అనేది, అది ఉండాలిగా. తర్వాత నేను నా తాలూకు ఎడ్యుకేషనల్ ఇదేంటి, బేస్ ఏంటి, కెపాసిటీ ఏంటి, నేను ఎంత పరిశ్రమ చేయగలను, నేను ఎంతవరకు దీన్ని లాగగలను అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గోల్ ఉంటే ముందు స్మాల్ గోల్స్ సెట్ చేయాలి ఎవరైనా సరే. ఏ గోల్ అయినా, బిజినెస్ టైకూన్ అయిపోవాలి, సినిమా హీరో అయిపోవాలి, రైటర్ అయిపోవాలి, ఏమిటో అవ్వాలి మనం. వాటికి ముందు చిన్న చిన్న గోల్స్ సెట్టింగ్ వేసుకోవాలి. మనకి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని ఒకటి ఉంటుంది, కొట్టాలి బాగానే. ప్రతివాడు కుంభస్థలం మీదకి ఎగబగ్గలడు లేడు, స్లోగా ఎక్కుతూ వీడు కుంభస్థలాన్ని చేరతాడు ఎప్పుడో ఒకప్పటికి. అందుకని స్మాల్ టైం గోల్స్ దీన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఐఏఎస్ సరే, ముందు ఇంటర్మీడియట్ మెడుకు. ఫస్ట్ ఇంటర్మీడియట్లో నీకు ఏ సబ్జెక్టు మంచి స్కోర్తో వెళ్ళు, ముందుకి కాలేజీలు వెతుకు, మంచి కాలేజీ సెలెక్ట్ చేయి, ఆ కాలేజీకి ఎక్కువ. ఫస్ట్ ఇయర్లో 90 అబవ్ రావాలి, 70 అబవ్ రావాలి, గోల్ పెట్టుకో. తర్వాత ఐఏఎస్ కాదు, ముందు ఇది ఈ ఇయర్ గోల్, దీన్ని సెట్ చేయి. ఇది వచ్చింది ఫస్ట్ ఇయర్ 70% వచ్చింది, సెకండ్ ఇయర్ ఒక 10, ఒక 5, ఒక 6 పెంచుదాం అని పెట్టుకుని కొంచెం పెంచు. దానికోసం నువ్వేమేం పెంచాలి, నీ తాలూకు దృష్టి పెంచుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, చదివే టైమింగ్ పెంచాలి, ఫోకస్ పెంచాలి. పెరిగినాయి కదా, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా 90 కొట్టాలనుకో. 70 నుంచి నువ్వు 90కి ఎక్కావు, 90 కంటే ఇంకో గంట ఎక్కువ చదువు, ఇంకో గంట ఎక్కువ రాత, ఇంకో 2 గంటల ఫోకస్. ఇప్పుడు బాగా ఫోకస్ చేయటం నీకు ప్రాక్టీస్ అయింది అంతే. పరీక్షలు అయిన దగ్గర నుంచి ఇంకా మానేయద్దు. అప్పుడు ఐఏఎస్ సంగతి ఆలోచిద్దాం. గ్రూప్స్కి ఎక్కడుంది, కోర్సులు ఎక్కడున్నాయి వెతుకు, అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఈ వదలకుండా పట్టుకున్నవాడు గోల్ చేరుతాడు జయ. ఈ పట్టుకోవడం కోసం ఎంతసేపు దాన్ని ఆలోచిస్తూ ఇది మానేయకూడదు. దీంట్లో స్మాల్ గోల్స్ సెట్ చేసుకుని ఏ రోజు గోల్ ఆ రోజు మీట్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలన్నిటికీ ఏ గోల్ అయినా సరే వీడికి ఒక టైం టేబుల్ అనేది బ్రెయిన్లో ఉండాలి. ఒక అల్టిమేట్ గోల్, ఒక 10 రోజుల తర్వాత మనం నడిచి తిరుపతి చేరాలి అనుకుందాం హైదరాబాద్ నుంచి. 10 days మన టైం. జనరల్గా ప్లానింగ్ ఏం చేస్తారమ్మా, ముందు దూరాన్ని లెక్కేసుకుని ఏ రోజుకి ఎంత నడుస్తామో అంతకి లెక్కలు పెట్టుకుని, అసలు ఇంత నడవగలమా అనేది పెట్టుకుని, మనం ఆగస్టులో నడవాలనుకున్నాం అనుకో, ఆ నడకకి ప్రాక్టీస్ ఇవాళ నుంచి రోజు 3-4 కిలోమీటర్లు నడిచి అలవాటు చేసుకుని, అప్పుడు కాదు అవునా, అప్పుడు ఆ గోల్ నీకు ఈజీగా అవుతుంది. అలా పెట్టుకోవాలి గోల్స్. నాకేమో 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను నేను, నాకు బేసిక్స్ లేవు, మ్యాథ్స్ సరిగా రావు, దాంతో ఫిజిక్స్ రాదు. ఎలా నేను ఇంజనీరింగో ఐఐటీవో ఎంఐటీవో ఎలా అవుతాను? ముందు అప్పుడు ఏం చేయాలి, అది అవ్వాలనుకో ముందు బేసిక్స్ సరి చేసుకోవాలి. కూర్చుని 6th క్లాస్ లెక్కలు చేయటం మొదలు పెట్టాలి. 6వ క్లాస్ లెక్కలే కదా, 6-7 క్లాసుల లెక్కలే ఇంటర్మీడియట్లో కూడా ఉంటాయి. వీటి పై భాగం ఉంటుంది అంతే, అది కింద భాగం అంతా అక్కడ రావాలి మనకి, అక్కడ మొదలు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పెద్ద గోల్ సెట్ చేసుకుంటే పునాదులు సరి చేసుకోవాలి. ఏ రకమైన అంతే, నువ్వు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ,
వ్యవసాయం నేను అత్యద్భుతమైన వ్యవసాయవేత్తన అయిపోవాలంటే ముందు అసలు మట్టి లూజుగా ఉన్న మట్టిలో ఏ మొక్క వస్తుంది, టైట్గా ఉండే మట్టిలో ఏ మొక్క వస్తుందో తెలుసుకోవద్దు అసలు నువ్వు. ముందు మట్టిలో రకాలు తెలియాలి కదా. తెలియాలిగా. లూజు మట్టి ఏ నేలల్లో ఏ పంట వస్తుందో తెలియాలా. మధ్యలో అప్పుడు అంతర పంటలు ఏం వేయచ్చు, వీటికి ఏం కొట్టచ్చు, ఏంటి తెలుస్తుందిగా. అంతేగా. అప్పుడు కదా మనం చేసేది. అంతే. ఎప్పుడు ఇలా ఆలోచించండి. ఒకవేళ మధ్య మధ్యలో సతికిలు పెడతాం, కుదరదు, ఏవో ఇబ్బందులు వస్తాయి. శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, సామాజిక పరమైన ఇబ్బందులు, ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి చదువు సాగదు. అప్పుడు ఏం చేస్తాం, నువ్వు అన్నట్టు గోల్స్ మార్చుకుంటాం. అనుకున్నాను ఐఏఎస్, కుదరలేదు, తాగేసి పడుకుంటాను అనకూడదు. ఆ గోల్ ఏదో కుదరలేదు కాబట్టి నా జీవితం ఇంతే అనుకోకూడదు. స్మాలర్ గోల్ సెట్ చెయ్యి, దాని దగ్గరికి వెళ్ళు. సమదర్ గోల్ సెట్ చెయ్యి, దాని వైపుకు ప్రయాణం చెయ్యి. నీ లెవెల్ నుంచి పక్కకి వెళ్ళడానికి ప్రయత్నించి. మనం ఎంతమందినో చూస్తాం జయ, హై లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేసి సతికిలు పడిపోయి ఉన్న వాళ్ళు మన చుట్టాల్లో కూడా కనపడతారు. అవునండి. ఇంకా దాన్నే పట్టుకుని కూర్చుంటారు, కూర్చుంటారు, మార్చుకోరు. అది అవదు, ఎలాగూ వీళ్ళు ఏం చేయరు, రోజులు గడిచిపోతా ఉంటాయి, వీళ్ళు ఏం చేయరు, ఇంకా కూర్చుని ఉంటారు. అవును. ఈ చతికిలు పడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ అవసరం. కౌన్సిలింగ్ కావాలి. గోడ మీద రేపు అని రాసుకోకుండా డూ ఇట్ నౌ అని రాసుకోవాలి. ఇప్పుడే చెయ్యి, అంతే అంతే అంతే. రేపు చేసేది ఇవాళ చెయ్యి, ఇవాళ చేసేది ఇప్పుడే చెయ్యి అంటారు. ఇప్పుడే చెయ్యి, గోల్ మార్చుకో. ఇంకొంచెం ఆ లెవెల్కి మనం ఎదగలేకపోతున్నామంటే అంతది మనతోని కావటల్లా చిన్నది పెట్టుకో. పిల్లలకు కూడా ఇలాంటిదే చెప్పాలమ్మా. ముందు హయ్యర్ గోల్ సెట్ చేస్తాం, వీళ్ళు ఎంత మటుకు ఎక్కుతారో చూడటం. అంత ఎక్కకపోతే గోల్ని కొంచెం కిందకి దించు, అక్కడ దాకా ఎక్కాక పైకి పెంచుకోవచ్చు. అంతే. ఇవాళ రేపు చూస్తాను జయ, 22, 23 ఏళ్ల పిల్లలు స్టార్టప్స్ పెట్టేస్తున్నారమ్మా. అందులో వంట లేదు, కూర లేదు, అప్పడాలు లేవు, ఇది అది అని లేదు, అన్ని విషయాల్లో స్టార్టప్సే. చిన్న స్టార్టప్ పెట్టామండి అంటారు. ఏమిటో స్టార్టప్ అంటే వాడు అప్పడాల బిజినెస్. వాడు ఎక్కడి నుంచో దీని దగ్గర నుంచి మెషిన్ పట్టుకొచ్చాడు. తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఏదో హోటల్లో తిన్నారట, ఏదో మాట్లాడారు వాళ్ళు, అప్పడాలు బాగున్నాయి, మెషిన్ అప్పడాలు అని చెప్పాడు వాడు. అప్పడాల మెషిన్ ఉంటుందా అని వీడు ఆశ్చర్యపోయాట. ఉంటుంది అప్పడాల మెషిన్ అని వాడు చెప్పాడు. దాన్ని ఇట్లా ఇట్లా వేసి కొడతారట, మనం చూస్తాం కావి దీంట్లో. వీడు ఇంటర్నెట్లో వెతుక్కుని ఆ అప్పడాల మెషిన్ ఒకటి ఉందని తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో పెట్టాడు. టపాటపా నెల రోజులు పట్టే అప్పడాలు వాడు 5 రోజుల్లోనే చేసేస్తున్నాడు. బాగుంది సేల్స్. అప్పుడు అప్పడాల సేల్స్ని విస్తరించాడు. మనము ఈ చాయ్ వాలాలు, ఈ రామ్కి బండీలు, ఇలాంటివన్నీ కూడా స్టార్టప్సే కదమ్మా. వాళ్ళందరూ సంపాదించేస్తున్నారు కదా. ఎంతమంది ఉన్నారు అట్లా, అవునా? వాడు ఏదో బిజినెస్ టైకూన్, ఇది కూడా బిజినెస్ టైకూనే. టాటా బిర్లాయే కాదు, ఆ స్టార్టప్స్లో నుంచి కూడా అవుతున్నారు. నీ సెటిల్మెంట్కి ఏదైతే ఏమిటి, ఏదైనా చేయొచ్చు. ప్రధానమైంది ఏ రోజు గోలు ఆ రోజు పూర్తి చేయటం ప్రాక్టీస్ చేయండి స్మాలర్ లెవెల్స్లో. ఇవాళ ఇది చెయ్యాలి అంటే బై హూకార్ క్రూక్ ఈ రాత్రికి అది ఫినిష్ చేయవలసిందే కూర్చుని. ఈ లోపల ఈ ఉదయపు నుంచి కాలం నుంచి సాయంత్రం దాకా ఉన్న టైంని వేస్ట్ చేయకండి. దీంట్లో మాటలు, ఫోన్లు, అనవసరమైన కాలక్షేపము, అక్కర్లేని వ్యవహారాల్లో వేళ్ళు పెట్టడము, ఇవి మానేస్తే గోల్ సెట్టింగు కుదురుతుంది, గోల్ అచీవ్మెంటు కుదురుతుంది. 100%. కూలబడద్దు, పరిగెత్తు. నీ వల్ల కాదా నడు, నీ వల్ల కాదా పాకు, కానీ ఏదో ఒకటి చెయ్యి. కానీ 10 మందితో మాట్లాడాలి కదా. కూర్చోకు, కూలబడుకొద్దు. కొంతమంది ఒకసారి మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది, కావాలంటే కూర్చో, కానీ వెళ్ళే దూరాన్ని చూస్తూ ఉండు. పడుకుని మర్చిపోవద్దు. ఏదో ఒక రకంగా ప్రయాణం చేస్తుంటే ముందుకి వెళ్తూ ఉంటుంది. మనం అదేదో చేద్దాం అనుకున్నాము, గ్రూప్స్కే వెళ్ళబోతున్నాము, అదేదో కుదరలేదు. ఖాళీగా కూర్చోటం ఎందుకు, ఫోన్లో చూసుకుంటూ చెప్పు. ఫేస్బుక్లోను వాట్లల్లోనూ టైం వేస్ట్ ఎందుకు? నాలెడ్జ్ పెంచుకునేందుకు ఇంకేదైనా సబ్జెక్ట్ చదువుకోవచ్చు కదా. అంతే, చదువుకోవచ్చా? అలా చేస్తే గనక మీకు వేరే సబ్జెక్టు డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటుంది, దేంతో ఒక దాని మీద మనకి అథారిటీ ఉంటుంది. మనం ఖాళీగా ఉంటే అథారిటీ పోతుందమ్మా. ఏ సబ్జెక్ట్ అయినా జయ చేస్తూ ఉండకపోతే, అవునండి, అసలు దాని మీద మనకి ఏమీ ఉండదు, ప్రాక్టీస్ లేకపోతే ఏముండదు, అథారిటీ ఉండదు. అది సాధించడానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా కొత్తది చదువుకోండి, నేర్చుకోండి.
మీ గోల్ అచీవ్ చేసే లోపల సమయం దొరికితే వేరే ఏదైనా కొత్తది కూడా ట్రై చేయండి. ఇది కూడా చూద్దాం, కుదిరితే ఇది చేద్దాం, లేదంటే అది. మల్టిపుల్స్ గోల్ సెట్టింగ్ ఒకటి ఇవాళ రేపు ఉన్న సబ్జెక్టు చాలా బాగుంది. అది చాలామంది చెప్తున్నారు అట్లా. ఈ మన ఏమంటారంటే మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది నేను ఇంగ్లీషు కూడా కొన్ని వింటుంటాను. ఒకే గోల్ పెట్టుకుని దానికోసం పరిగెత్తి చతికిలబడి దెబ్బలు తిని అది కుదరలేదని నువ్వు కుదేలైపోయి కాదు, మల్టిపుల్ గోల్ సెట్ చేసుకో. ఎక్కడ ఫిట్ అయితే ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ అవుతావు. అక్కడ ఫిట్ అయిన తర్వాత దానికి వెళ్దు, కానీ అక్కడ ఫిక్స్ అయిపోయావు నువ్వు, తర్వాత పైకి నడవచ్చు. ఇలా ఆలోచించండి. చాలా బాగుంది రమ్య. ఈ ఐడియా తోటి కనుక మీరు ముందుకు వెళ్ళారంటే అసలు మనకి ఏం లేదు, ఎప్పుడు మనం అచీవ్మెంట్స్లోనే ఉంటాం. మనం అనుకున్న గోల్ అది చాలా చిన్నది అవుతుంది మన అచీవ్మెంట్స్ ముందు ఒక్కొక్కసారి. అది వేరే, ఇది ఇక్కడే ఉంది, మనం ఇంకా పైకి వెళ్ళిపోతాం, ఇంకా ముందుకెళ్ళేందుకు అవకాశం వస్తుంది. మనతో పాటు ఇంకో 10 మందిని మనం ముందుకు తీసుకెళ్ళామనుకో, ఒక గోల్ ఏమిటి 100 గోల్స్ సాధించినట్టు. మనం అనుకున్న గోల్ చాలా చిన్నదైపోతుంది. ఇలా ఆలోచించి ముందుకెళ్ళండి, అంతే సంగతి. రైట్. నమస్తే. నమస్తే జయ.